శ్రీమతి నమః. కంచి ఐలయ్య, కదిరి కృష్ణ, కత్తి పద్మారావు వీళ్ళందరూ మన హిందూ ధర్మం గురించి, మన దేవీ దేవతల గురించి అసహ్యంగా మాట్లాడినప్పుడు వీడియోలు చేశాం. నేను కూడా వీడియోలు చేశాను అలా మాట్లాడకూడదు అని. అసలు హిందూ ధర్మంలోనే ఉంటూ మనలో మనకే చిచ్చులు పెడుతూ బ్రాహ్మణులు వేరు, వైష్ణవులు వేరు అంటూ అక్కడ అందరినీ కలుపుకొస్తున్నట్టు మాట్లాడుతూనే ఒక పక్క నుంచి విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళ గురించి ఏమనాలి చెప్పండి. అతను నిన్న కూడా ఒక వీడియో పెట్టినప్పుడు అందులో బ్రాహ్మణుల గురించి ఎంత అసహ్యంగా మాట్లాడాడు అంటే, ఈ పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉంటారు, పిండాకుళ్ళు తింటూ ఉంటారు, పిండాకుళ్ళు పెడుతూ ఉంటారు అని చెప్పి చెద పురుగులు అని నోటికొచ్చినట్లు అతను మాట్లాడాడు. వైష్ణవులో కూడా ఈ బ్రాహ్మణ వర్గం కలిసిపోయింది, శైవుల్లో కూడా బ్రాహ్మణ వర్గం కలిసిపోయింది. మేమే శైవులము అంటారు స్మార్తులు అనబడేవాళ్ళు, మేమే వైష్ణవులు, శ్రీ వైష్ణవులు, బ్రాహ్మణ శ్రీ వైష్ణవులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఒకటేనండి. వీళ్ళందరూ కలిపి సమాజానికి చీడ పురుగులు, వీళ్ళే సమాజానికి చేటు కలిగిస్తున్నారు. వీళ్ళకుండే పూజలు వ్రతాలు వీటి వల్ల వీళ్ళు బ్రతుకుతున్నారు. ఇవి బాగా వృద్ధి పొందాలంటే హిందూ అనే ఒక మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, అది వాళ్ళ ఎజెండా. క్రైస్తవ మతం మీద ఒక ద్వేషాన్ని నూరిపోయాలి, వాళ్ళ మీద ద్వేషంతో మనం వ్రతాలు చేయాలి, పిండాలు పెట్టాలి, ఈ పిండాలు పెట్టినాలి. హిందూ సంఘాలు ముఖ్యంగా ఈ బ్రాహ్మణులకు మేలు చేసే విధంగానే ఆలోచిస్తున్నాయి. ఈ విధంగా సమాజాన్ని ఇంకా 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 విడదీయడానికి ప్రయత్నం చేస్తున్నాయి. ఇతను ఏం చెప్తాడు అంటే, ఈ క్రైస్తవుల మీద, ముస్లింల మీద, ఈ బ్రాహ్మణులకి ఎందుకు అంత ద్వేషము, అందరూ ఒకటే కదా, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ భారతీయులే కదా అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుతూ, వైష్ణవులను కూడా వీళ్ళందరూ తిడుతున్నారు అని చెప్పి చెప్తూ, అందరూ సమానంగా ఉండాలి, మనది సనాతన ధర్మము అని చెప్పి ఒక పక్క నుంచి మాట్లాడుతూ, మరి బ్రాహ్మణుల్ని చెదపురుగులు అని చెప్పి విడదీసి మాట్లాడుతున్న ఇతని విఘ్నత ఎంత గొప్పదో కదా. ఎవరు పరాయి మతం వాళ్ళని ఊరికనే తిడతారు, ఎవరు తిట్టరు కదా. మన ధర్మం జోలికొచ్చి మనల్ని హింస పెట్టి మన గురించి అసహ్యంగా మాట్లాడిన వాళ్ళ గురించి మాత్రమే కదా మనం కూడా మాట్లాడతాం. అబ్దుల్ కలాం గారి గురించి ఎవరైనా మాట్లాడగలరా? ఎవరైనా అసలు ఆయన గురించి అంటారా? అనరు. ఎందుకు అంటే ఆయన మన ధర్మాన్ని గౌరవించారు. అలా మన ధర్మాన్ని గౌరవిస్తున్నప్పుడు మన ధర్మాన్ని గౌరవించిన వాడి గురించి మనం ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఈ సదరు వీడియో చేసిన వ్యక్తి మాత్రం అందరినీ కలిపేసి అందరి గురించి అసహ్యంగా మాట్లాడుతున్నారని చెప్పి వీడియోలు చేసి పెడుతుంటే చివరికి ఏ స్థితికి వచ్చేసింది అంటే, బ్రాహ్మణులు అంటే ఎంత అసహ్యంగా, ఎంత బురద జల్లాలో అంత బురద జల్లే ప్రయత్నం చేసేస్తున్నారు అందరూ. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? శంకరాచార్యుల వారినట ఈ స్మార్త బ్రాహ్మణులు 32 సంవత్సరాల వయసు వచ్చినప్పటికే చంపేశారట. చంపేశారా, లేదు అంటే అనారోగ్యంతో మరణించారా అంటూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ ఉంటే, అతను చేసిన వ్యాఖ్యలు బహుశా బయటికి ఎవరికి వినిపించి ఉండలేదేమో, అందుకే అతని గురించి మాట్లాడే సాహసం చెయ్యలేదు. బహుశా అతని గురించి మాట్లాడాలి అంటే వెనకాల ఏవైనా సరే రాజకీయ కోణం ఉందేమో, అందుకే అతని గురించి మాట్లాడే సాహసం ఎవరు చెయ్యట్లేదేమో అని నాకు అనిపించింది. లేదా బ్రాహ్మణులు అంటున్నారు కదా, బ్రాహ్మణులు అంటే మనకేంటి అని వదిలేశారేమో. అలా వదిలేయటం వల్లనే ఇతను రోజు రోజుకి పేటరేగిపోతూ బ్రాహ్మణుల గురించి అత్యంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు. అతను వేసిన అభియోగం ఏంటి? స్మార్తులు ఈ శంకరాచార్యుల వారిని చంపేశారా? అదే కదా అతను అడిగాడు. అసలు శంకరాచార్యుల వారి గురించి అతనికి తెలుసా? అతనికి తెలిసినట్లుగా శంకర విజయం చదివినట్లుగా నోటుకొచ్చినట్టు మాట్లాడాడే. అసలు శంకరాచార్యుల వారు ఎక్కడ జన్మించారు అంటే, కేరళలో పూర్ణా నది ఒడ్డున కాలడి అనే గ్రామంలో శివగురు ఆర్యాంబ అనే దంపతులకి శంకరాచార్యుల వారు జన్మించారు. ఈ శివగురు ఆర్యాంబ దంపతులకి సంతానం లేకపోతే వీళ్ళిద్దరూ తిరుశివ పేరూర్, అంటే ఇప్పుడు మనం త్రిశూర్ అని చెప్పి పిలుచుకుంటున్నాం, అక్కడ వృషాచలేశ్వర స్వామి వారు ఉంటే ఆ వృషాచలేశ్వర స్వామి వారిని శివగురు ఆర్యాంబ దంపతులు స్వామి వారిని కొలిస్తే స్వామి వారు ప్రసన్నుడై, నీకు జ్ఞానంతో కూడిన అల్పాయుష్కుడైన కొడుకు కావాలా, లేదు అంటే అసమర్థుడైన 100 సంవత్సరాలు జీవించే సంతానం కావాలా అని అడిగినప్పుడు ఈ శివగురు ఏం చెప్తారు అంటే, నీకు అన్ని తెలుసు కదయ్యా, నీకు మించి నాకేం తెలుస్తుంది, నాకు ఏదైతే మంచిదో అదే నువ్వు చెయ్యి అని చెప్పి సమాధానం చెప్తారు. అలా వృషాచలేశ్వర స్వామి వారి అనుగ్రహంతో వైశాఖ శుద్ధ పంచమి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం 4వ పాదంలో శంకరాచార్యుల వారు జన్మించారు. శంకరాచార్య స్వామి వారికి 3 సంవత్సరాల వయసు రాగానే శివగురు మరణిస్తారు. అప్పుడు కొడుకు బాధ్యత అంతా తల్లి తీసుకుంటారు.
ఉపనయనం జరిపిస్తారు. 4 సంవత్సరాల వయస్సులోనే వేదాన్ని ఆయన అధ్యయనం చేయటం ప్రారంభించి 4 సంవత్సరాల్లో వేదాన్ని పూర్తిగా అధ్యయనం చేస్తారు. ఈయన ఒకరోజు పూర్ణా నదిలో స్నానం చేయటానికి వెళ్ళినప్పుడు పూర్ణా నదిలో ముసలి ఈ శంకరాచార్య స్వామి వారు కాలు పట్టుకుంటుందన్నమాట. శంకరాచార్యుల వారికి సన్యాసం తీసుకోవాలని కోరిక, కానీ ఈ తల్లి ఒప్పుకోరు. ఎందుకంటే తనకున్నది ఒకే కొడుకు కదా, తన కొడుకు దూరం అయిపోతాడు అని బాధతో ఆవిడ సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోరు. అలా పట్టుకున్నప్పుడు అది చూసి తల్లి బాధపడుతుంది, అయ్యో నా కొడుకుని ముసలి పట్టుకుంది అని. అప్పుడు శంకరులు చెప్తారు, అమ్మా నేను సన్యాసం తీసుకోవడానికి గనక నువ్వు ఒప్పుకుంటే ఇప్పుడు ప్రాణాపాయ స్థితి నుంచి నేను బయటపడచ్చు అని చెప్పి శంకరులు చెప్పినప్పుడు తల్లి ఏం చేస్తారు అంటే, ఎలాగైనా సరే నా కొడుకు ప్రాణాలతో ఉండాలి, అలా ప్రాణాలతో ఉంటే చాలు అని చెప్పి శంకరులు చెప్పిన విధంగానే శంకరులు సన్యాసం తీసుకోవడానికి ఆవిడ ఒప్పుకుంటారు. ఒకరోజు శంకరుల తల్లి పూర్ణా నది నుంచి నీళ్లు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు స్పృహ తప్పి పడిపోతారనమాట. స్పృహ తప్పి పడిపోతే శంకరులు ఏం చేస్తారంటే పూర్ణా నదిని వాళ్ళ ఇంటి ముందుగా ప్రవహించమని చెప్పి ప్రార్థన చేస్తారు. కానీ పూర్ణా నది అలా రాదనమాట. అప్పుడు ఏం చేస్తారు అంటే శంకరులు తన కాలితో నేల మీద గట్టిగా నొక్కి ఒక మడిని చేస్తారు పశ్చిమ దిశగా. అప్పుడు పూర్ణా నది ఏం చేస్తుంది అంటే పశ్చిమ దిశగా స్వామివారి ఎక్కడైతే కాలుతో కొట్టారో ఆ దిశగా వీళ్ళింటి ముందు నుంచి ప్రవహిస్తుందనమాట. అలా ప్రవహించేటట్లు చేసిన శంకరులను చూసి ఆ ఊరి వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోతారు. చిన్నప్పటి నుంచి ఏక సంధాగ్రహి అయిన ఈ శంకర్లకి ఏమనిపిస్తుంది అంటే ఉత్తర భారత యాత్ర చెయ్యాలి అని అనుకుంటారు. గురువుని అన్వేషించడం కోసం వెళ్ళాలి అని అనుకుంటారు. వెళ్ళాలి అని అనుకున్నప్పుడు తల్లికి చెప్తారు, అమ్మా నేను ఇలా యాత్రలకి వెళ్ళాలి అని అనుకుంటున్నాను, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడైతే నన్ను స్మరించి నన్ను చూడాలి అని అనుకుంటావో అప్పుడు నేను నీ దగ్గరికి ఖచ్చితంగా వచ్చి తీరతానని చెప్పి తల్లికి మాట ఇచ్చి ఈయన యాత్రకి బయలుదేరతారు. యాత్రకి బయలుదేరిన తర్వాత ఈయన ఓంకారేశ్వర్ దగ్గర నర్మదా నది ఉంటుంది. ఆ నర్మదా నది దగ్గర ఒక గుహ ఉంటుందన్నమాట. ఆ గుహలో గోవింద భగవత్పాదుల వారిని దర్శనం చేసుకుంటారు. ఈ గోవింద భగవత్పాదుల వారు ఎవరు అంటే గౌడపాదుల వారి శిష్యులు. ఈ గౌడపాదుల వారు ఎవరు అంటే సుఖ మహర్షి శిష్యులు. సుఖ మహర్షి ఎవరో మనందరికీ తెలిసిందే కదా, వేదవ్యాస మహర్షి తనయుడు. అలా గోవింద భగవత్పాదుల వద్ద శిష్యరికం చేస్తారు శంకరుడు. ఆయన దగ్గరే సన్యాసాశ్రమం తీసుకుని అక్కడే శంకరాచార్య అనే సన్యాస నామాన్ని స్వీకారం చేస్తారనమాట. ఒకసారి అక్కడ భగవత్పాదుల వారు తపస్సు చేసుకుంటూ ఉండగా నర్మదా నదికి వరదలు వచ్చి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటే శంకరాచార్య స్వామి వారు ఏం చేస్తారు అంటే నర్మదా నదిని తన కమండలంలో పట్టేస్తారు. అసలు నర్మదా నదిని కమండలంలోకి పట్టేశారు అంటే శంకరాచార్యుల వారు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఆయన సాక్షాత్తు శంకరులే అని విద్యారణ్య స్వామి వారే చెప్తారు. దుష్టాచారాలను నశింపచేయటానికి సనాతన ధర్మ పరిరక్షణ కోసం కైవల్య నాయకుడైన పరమేశ్వరుడే కలియుగంలో శంకరాచార్యుల రూపంలో జన్మించాలని చెప్పి చెప్తూ ఉంటారు. మన దేశంలో బౌద్ధం, శాక్తేయం, చార్వాకవాదం బలంగా ఉన్న కాలంలో శంకరాచార్యుల వారు వాళ్ళందరినీ ఎదిరించి వాదనలో ఓడించి మానవుడికి అద్వైతం ఒక్కటే జీవిత మార్గం అని చాటి చెప్పారు. తన 32వ ఏటనే 72 మతాల వారితో మేధో పోరాటం చేసి చివరికి కాశ్మీరంలో సర్వజ్ఞ పీఠాన్ని తన ప్రతిభతో అధిష్ఠించిన మహామేధావి శంకరాచార్య స్వామి వారు. వాహనాలు, రోడ్లు ఇవన్నీ సరిగ్గా లేని సమయంలోనే శంకరాచార్యుల వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాలినడకన ఎన్నో క్షేత్రాలను దర్శించి కొన్ని క్షేత్రాలలో ఉగ్ర రూపంలో ఉన్న దేవతామూర్తుల యొక్క ఉగ్ర కళని తగ్గించి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠింపచేసి అందరూ పూజలు చేసుకునే విధంగా అక్కడ ఎన్నో మార్గాలని సూచించారు శంకరాచార్య స్వామి వారు. బద్రీనాథ్ దగ్గర జ్యోతిర్మఠాన్ని, దక్షిణాన శృంగేరి పీఠాన్ని, తూర్పున పూరి పీఠాన్ని, పడమర ద్వారకలో శారదా పీఠాన్ని, ఇలా దేశానికి 4 దిక్కులలో 4 పీఠాలను స్థాపించి శ్రీ కంచి కామకోటి పీఠానికి స్వయంగా తానే పీఠాధిపతిగా వ్యవహరించారు. బ్రహ్మసూత్రాలని, భగవద్గీతని, ఉపనిషత్తులను వ్యాఖ్యానించి లోకానికి అందించి సనాతన ధర్మాన్ని కాపాడడానికి అవతరించిన మహాపురుషుడు శంకరాచార్య స్వామివారు. బౌద్ధ మత ప్రభావం వల్ల హిందూ ధర్మం క్షీణించిపోతున్న దశలో
వాళ్లతో వాదనకి దిగి ఎటువంటి గొడవలు పడకుండా వాదనతోనే అటువంటి వాళ్ళందరినీ ఓడించి హిందూ ధర్మాన్ని రక్షించిన మహానుభావుడు శంకరాచార్య స్వామి వారు. బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రము, ఉపనిషత్తులకి భాష్యాలు రాశారు. ఇవన్నీ శంకరాచార్య స్వామి వారిని అనుసరించే వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే శంకరులని వ్యతిరేకించారో వాళ్ళు కూడా ఈ శంకరాచార్య స్వామి వారి రాసిన ఏవైతే విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఉందో, భగవద్గీతకి భాష్యం ఉందో, వీటన్నింటినీ స్వామివారిని వ్యతిరేకించే వాళ్ళు కూడా ప్రామాణికంగా తీసుకున్నారు. అంటే శంకరాచార్య స్వామి వారు ఎంతటి వారో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అలాగే సౌందర్య లహరి, శివానంద లహరి, మనందరి కోసం కనకధార స్తోత్రం, ఇలా ఎన్నో శ్లోకాలని స్తోత్రాలని మన కోసం అందించారు. దాదాపుగా 272 గ్రంథాలని ఆయన రాశారు అని చెప్పి చెప్తారు. ఇలా మన కోసం, మన ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం ఆయన ఎంత పాటుపడ్డారో తెలుసా? ఆయన ఇంకొక మతాన్ని ఎప్పుడూ నిందించలేదు. ఆయన ఇంకొకరిని గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడలేదు. ఎప్పుడు మనకి ఎలా మంచి చెయ్యాలి, ధర్మాన్ని ఎలా ఉద్ధరించాలి, హిందూ ధర్మం కోసం ఏం చెయ్యాలి అని మాత్రమే ఆయన ఆలోచించి సామాన్య మానవుడు 32 సంవత్సరాల్లో చేయలేని పనులన్నింటినీ ఆయన చేయగలిగారు. అంటే ఆయన మానవుడా, మహనీయుడా? మామూలుగా ఈ స్తోత్రాలు, శ్లోకాలు అవన్నీ చదువుతున్నారు కదా, కాషాయం కట్టుకున్నారు కదా, సన్యాసాశ్రమంలో ఉన్నారు కదా, మరి భగవంతుడే ఆయనకి లోకం అన్నట్లుగా ఉండకుండా ఈ రోజు మనం ప్రాణాలతో ఇలా ఉన్నాము అంటే, హిందూ ధర్మం ఇంకా ఇప్పటికీ ఇలా మిగిలి ఉంది అంటే, ఆయన ఏ నోటితో అయితే స్తోత్రాలు, శ్లోకాలు అన్నింటినీ అందించారో అదే చేత్తో హిందూ ధర్మ రక్షణ కోసం ఒక సైన్యాన్ని కూడా తయారు చేసి మనకి అందించారు. వాళ్లే నాగ సాధువులు. అప్పట్లో నాగ సాధువులందరూ విడివిడిగా అఖాడ సంప్రదాయంలో ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఒకే కాషాయం కిందకి తీసుకొచ్చి ఒకే సైన్యంగా మార్చి దేశం కోసం పోరాడండి, ధర్మం కోసం మీరు నిలబడండి అని సైన్యాన్ని తయారు చేశారు. ఆ నాగ సాధువులందరి గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. నాగ సాధువుల గురించి ఒక చిన్న మాట చెప్పాలని అనిపించింది. ఎందుకు అంటే, ఈ నాగసాధుల్ని తయారు చేయటం వల్ల ఉపయోగం ఏముంది అని అడుగుతారేమో అని చెప్పి ఒక చిన్న మాట చెప్తున్నాను. ఈ నాగసాధువులు ఒకసారి మధురలో స్త్రీలని ఈ కాసిం యొక్క అనుచరులు ఏడిపిస్తూ ఉంటారనమాట. బట్టలన్నింటినీ లాగేస్తూ అసహ్యకరంగా, అసభ్యంగా వాళ్ళని ఏడిపిస్తూ ఉంటే మధురని పాలించే రాజు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే అటువైపు సంధ్యావందనం చేసుకుంటున్న ఈ నాగసాధువులు, ఈ శాకాహారం తీసుకునే ఈ నాగసాధువులు, భగవంతుడి కోసం మాత్రమే ప్రార్థించే ఈ నాగసాధువులు ఏం చేశారో తెలుసా? అసలు ఎవరూ ఏమీ చెయ్యలేని ఆ కాసిం యొక్క అనుచరులని తరిమి 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 కొట్టి ఆ స్త్రీల యొక్క మాన ప్రాణాలు కాపాడారు. అంతేకాదు, ప్లాసీ, బక్సార్ యుద్ధంలో ఈ నాగసాధువులు చేసిన సేవ అంత ఇంత కాదు. మొఘలుల్ని మన దేశం వైపుకు చూడకుండా తరిమి తరిమి కొట్టడంలో ఈ నాగసాధువులు చేసిన కృషి అనన్య సామాన్యమైనది తెలుసా? అలా ఒక సైన్యాన్ని అప్పుడే ఆ రోజుల్లోనే మన కోసం అందించేటట్లుగా తయారు చేశారు. అంటే శంకరులు సామాన్యులా? శంకరులు మామూలు వారా? అలాంటి శంకరులను పట్టుకుని నోటికొచ్చినట్లు రోగం వచ్చి చనిపోయారా, స్మార్తులు చంపేశారా అని చెప్పి అసహ్యకరంగా మాట్లాడడానికి సిగ్గు మీకు లేదా? సిగ్గు అనిపించటం లేదా? ఇంకొకరిని అసహ్యంగా మాట్లాడడానికి మీకు నోరు ఎలా వచ్చింది? శంకరులు శరీరం అందరిలాగా వదిలిపెట్టలేదు. మానస సరోవరం దాటి కైలాస పర్వతాలలో ఆయన లీనమైపోయారని చెప్పి చెప్తారు. శంకర్ల సమాధి అని చెప్పబడేది ఇప్పుడు కేదార్నాథ్లో ఉంది. కేదార్నాథ్లో శంకర్ల సమాధి అని చెప్తారు, కానీ ఆయన కైలాస పర్వతాలలో లీనమైపోయారు. ఇప్పుడు చెప్పండి, చిన్న వయసులోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళిపోయారా? అంతటి చిన్న వయసులో ఆయన చేయగలిగారా? ఈ పీఠాలన్నింటినీ స్థాపించారు అంటే అవన్నీ అబద్ధాలే కదా, కల్పించి రాసి పోసేశారు కదా అని చెప్పే మాట్లాడే వాళ్ళు ఈయన అతి చిన్న వయస్సులో 4 ఏళ్లకే వేదాధ్యయనాన్ని మొదలుపెట్టి 4 సంవత్సరాల్లో వేదాధ్యయనం పూర్తి చేశారు కదా. అసలు పూర్తిగా వేదాధ్యయనం చేయాలి అంటే 50-60 ఏళ్లు పడుతుంది కదా. అలా 4 వేదాలని ఔపోసన పట్టాలి అంటే అన్ని సంవత్సరాలు పట్టే ఆయనకి
4 సంవత్సరాల్లోనే అన్ని వేదాలని అవపోసన పట్టేశారు అంటే మరి ఆయన సామాన్యుల 32 సంవత్సరాలకి ఇంత సేవ చేసేసారా, ఏ రోగము లేకుండా స్మార్తులు చంపేశారా అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మనం శ్రీ వైష్ణవులుగా చెప్పుకుంటున్నప్పుడు శ్రీ వైష్ణవ ధర్మంలో మొట్టమొదటి రూల్ ఏంటో తెలుసా? పరధర్మాన్ని నిందించకూడదు. అందరిలోనూ భగవంతుణ్ణి చూడాలి. మరి అందరిలోని భగవంతుణ్ణి చూడగలిగినప్పుడు ఈ బ్రాహ్మణులు, స్మార్తులు, చెదపురుగులు, వేశ్యలు అంటూ అసహ్యకరంగా మాట్లాడడానికి నోరు ఎలా వచ్చింది అంటే వీళ్ళందరిలోనూ విష్ణుమూర్తిని చూడలేదు కాబట్టి, వీళ్ళందరిలోనూ భగవంతుణ్ణి చూడలేదు కాబట్టి ఇలా మాట్లాడగలిగారు. మరి ఇలా మాట్లాడుతున్న వీళ్ళకి వైష్ణవ సంప్రదాయం తీసుకునే అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అందరూ వైష్ణవ ధర్మంలోకి రావచ్చు, అందరికీ వైష్ణవత్వాన్ని ఇవ్వచ్చు. కానీ ఎవరైనా సరే వైష్ణవత్వాన్ని తీసుకుంటున్నప్పుడు మోక్షమే వాళ్ళ పరమావధిగా ఉండాలి. నీ పాదాలు తప్ప నాకు ఇంకొకటి అవసరం లేదు, నీ పాదాలు మాత్రమే నాకు కావాలి, ఈ ప్రపంచం అంతటిలోనూ నిన్ను మాత్రమే చూస్తాను అని ఎవరైతే శరణాగతి చేస్తారో వాళ్ళకి వైష్ణవ సంప్రదాయాన్ని ఇవ్వాలి. మరి నీ పాదాలు తప్ప నాకు ఇంకొకటి అవసరం లేదు, అందరిలోనూ నిన్నే చూస్తాను అని అనగలిగిన వాళ్ళు ఇంకొకళ్ళని నిందించి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎవరినైతే నిందిస్తున్నారో వాళ్ళల్లో భగవంతుణ్ణి చూడటం లేదన్నమాట. అందుకే ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే వైష్ణవుల యొక్క పరువు తీసేయకండి. వైష్ణవులని చెప్పుకుంటూ ఇంకొకళ్ళని నిందిస్తుంటే మమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నారు, ఛీ ఈ వైష్ణవులందరూ ఇంకొకళ్ళని తిడుతారు, ఇంకొకళ్ళని అసహ్యంగా మాట్లాడతారు అని అంటున్నారు. పైగా ఈ స్మార్తులను కూడా ఈ శైవులని చెప్పుకున్న వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈ స్మార్తులు ఉన్నారు చూశారు విధవాయిలు అంటూ లైవ్ ప్రోగ్రాంలు పెట్టుకుని మాట్లాడుతున్నారు కదా. మరి అలా మాట్లాడే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? శంకరు యొక్క సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న, వైష్ణవ సంప్రదాయాన్ని అర్థం చేసుకున్న ఇంకొకళ్ళని నిందించరు. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే పంట తోటలో ఒక పురుగు ఉందని చెప్పి వదిలేసాము అని అనుకోండి, ఆ పురుగు రేపన్న రోజు 100 పురుగులే పంట మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. ఇలాంటి వాళ్ళని వదిలేస్తే ఈ రోజు హిందూ ధర్మంలో ఇలాంటి వాళ్ళు ఎవరో ఉన్నారులే, వాళ్ళందరినీ మనం లైమ్ లైట్ లోకి తీసుకురావటం ఎందుకని ఊరుకుంటే హిందూ ధర్మాన్ని నాశనం చేసేయటం వీళ్ళ వల్లే అవుతుంది. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించకండి. ఇలా ఎవరైతే హిందూ ధర్మం గురించి మాట్లాడతారో, నిందలు చేస్తూ మాట్లాడతారో, ఎవరైతే మన ధర్మం జోలికి వస్తారో వాళ్ళని ప్రశ్నించండి. అందరినీ ప్రశ్నించాలి కదా, కొంతమందిని మాత్రమే ప్రశ్నించటం కాదు కదా. అందరినీ ప్రశ్నించిన రోజే మనం కూడా హిందూ ధర్మానికి విలువ ఇస్తున్న వాళ్ళం అవుతాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.